హాయ్ అండి, ఈరోజు మనం నేషనల్ హిస్టరీ ఆఫ్ లాస్ ఏంజల్స్కి వచ్చాం. ఈరోజు మనం ఇక్కడ డైనోసార్స్ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ని చూడటానికి వచ్చాం. రియల్ డైనోసార్స్, మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్న నిజమైన డైనోసార్స్ని చూడటానికి వచ్చాం. ఈ ఎండ మాత్రం ఫుల్గా మండిపోతుంది. ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చాను తట్టుకోలేక ఎండకి. లోపలికి వెళ్ళి కలుద్దాం. ఇదే మన ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. స్కూల్ పిల్లలకి ఇటుకి బాగా ఒక మంచి ఎక్స్పో లాగా ఉంటుంది, మ్యూజియం లాగా. చూపిద్దాం, లోపలికి వెళ్ళి రియల్ డైనోసార్స్ని చూసేద్దాం. సో ఇలాంటి బ్యాండ్ ఒకటి ఇస్తారు మనకి, మనం టికెట్ తీసుకున్న తర్వాత. ఈ బ్యాండ్ తీసుకున్నాక మనకి లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్దాం. ఇంకా మనకి స్టార్టింగ్లోనే ఒక టాక్ ప్రైస్ ఒక తాబేలు దొరికింది. ఇది మన జైన్, ఇది ఆల్మోస్ట్ అంతరించిపోయింది అనుకుని మళ్ళా ఇప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి మళ్ళా. సో అలాంటి జాతికి సంబంధించిన తాబేలు ఇది. దీనికి చూడండి, మొత్తం దాని లోపల బాడీ మొత్తం ఈ బోన్స్తోనే ఉంటుంది. ఈ తలకే లోపలికి లాగేసుకుంటుంది, మిగతా బాడీ లోపలంతా ఫ్లెష్, అంటే మొత్తం మాంసం మాత్రమే ఉంటుంది. ఈ మిగిలిందంతా ఇది బాడీ. దీనిలో సపరేట్గా మన చాలామంది అనుకుంటారు ఈ డొప్ప వదిలేసేసి తాబేలు లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నీ, కానీ బాడీలో ఈ బయట ఉన్న ఈ షెల్ కూడా దానికి ఒక బాడీ పార్టే, అంతేగాని దాని షెల్ వదిలేసి అది బయటకు వచ్చేయటం అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. సో చూస్తే మీకే అర్థమైంది దాని లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేసి. సో ఈ బోన్స్, హెడ్ అంతా కూడా షెల్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ డొప్పని వదిలేసి లోపల నుంచి తాబేలు బయటికి రావడం అనేది అది అసాధ్యం, అది అవ్వదు. దీని వెయిట్, దీని బరువు ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు, ఒక గెస్ చేయండి. అసలు ఇది ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 5, 10, 10 కేజీ 13 కేజీల నుంచి మొదలు పెట్టుకొని దీనిది ఆల్మోస్ట్ 200 కేజీల వరకు వెళ్తుంది. దీంట్లో భారీ సైజు రకాలు, భారీ సైజు జాతులు ఉంటాయి. వీటిలో కూడా ఈ భారీ సైజు జాతులు అయితే ఏకంగా 400 LB అంటే 181 కేజెస్తో మనకి 15 ఇయర్స్లో, కేవలం 15 ఇయర్స్లో 180 కేజెస్ అనేది ఈజీగా గ్రో అయిపోద్ది. దాని తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటుంది. కేవలం 15 ఏళ్ళలోనే 180 కేజెస్ పెరిగిపోద్ది. చిన్న పిల్లల నుంచి ఆల్మోస్ట్ అంత సైజుకి వచ్చేస్తుంది. సో ఇది మనకి ఇంకొక షార్క్ అంటే మన సొరచేప. ఇది మెగా మౌత్ షార్క్ అంటారు దీన్ని. సో చూడండి, దీన్ని ఇలా సమ్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్లో పైన కనిపిస్తుంది చూసారా, ఈ ఎల్లో కలర్, అంటే ఈ కలర్ బెల్లం పాకం లాగా చూసారు ఈ కలర్ అనేది. ఈ పాకంలో ఈ టైప్ ఆఫ్ కెమికల్స్లో పెట్టి వీటిని స్టోర్, అంటే మనకి ఎక్కువ కాలం ఉండేటట్టు మనకి చేస్తారు కనిపించడానికి. సో ఇది ఒకప్పుడు ఇది ఒక అతిపెద్ద జంతు ప్రాణి, మన నీళ్ళల్లో ఉన్న ఒక ప్రాణి. చాలా పెద్ద సైజు. దీని మౌత్ చూడండి, దాని నోరు ఈజీగా అది సరిగ్గా తెరిస్తే 2 మనుషులు వెళ్ళిపోవచ్చు లోపలికి. సో అట్లా ఉంటుంది. ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇదిగా మనం వచ్చిన డైనోసార్స్. దీనికోసమే డైనోసార్స్. వీటిల్లో అసలు ఈ డైనోసార్స్కి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. అసలు డైనోసార్ హిస్టరీ తెలుసుకుంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే, మనకి ఈ డైనోసార్స్ అనేవి మనకి ఇప్పట్లో కాదు, ఎప్పుడో 250 మిలియన్ ఇయర్స్ బిఫోర్ నుంచి మనకి జురాసిక్, ట్రయాసిక్ పీరియడ్స్ నుంచి ఈ డైనోసార్స్ అనేవి మనకి ఫాసిల్స్ అనేవి లభ్యమవుతాయి. అసలు అప్పట్లో ఈ డైనోసార్స్ అనేవి బతుకుండేవి. యాక్చువల్లీ అప్పట్లో ఈ భూమి అనేది మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నట్టు 7 ఖండాలు, 7 సముద్రాలు, ఇలాగా ఇన్ని ఇండియా, ఏషియా, అంటే కాంటినెంట్స్ చూసుకుంటే ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇలాగా డిఫరెంట్ కాంటినెంట్స్ ఉండేవి కాదు. కేవలం ఒక్కటే పెద్ద భూభాగం ఉండేది. అది దాంతోపాటు ఒకటే పెద్ద సముద్రం ఉండేది. ఆ సముద్రం పేరు ప్యాంతలేసా. ఒకటే పెద్ద భూభాగం ఉండేది. దాని తర్వాత ఆ భూభాగం అనేది 2 పెద్ద ముక్కలుగా విడిపోయి లరేషియా, గోండ్వానా అనే 2 పెద్ద ముక్కలుగా విడిపోయింది. ఆ 2 పెద్ద ముక్కల్లో నుంచే మనకి లరేషియా అనేది ఉత్తర భాగం, గోండ్వానా అనేది దక్షిణ భాగం. ఈ నార్త్ భాగం అయిన లరేషియా నుంచే మనకి ఈ నార్త్ అమెరికా, ఏషియా, యూరోప్, ఈ పైన ఉన్న సూపర్ కాంటినెంట్స్ అనేవి వచ్చేసినాయి. అయితే ఈ సూపర్ కాంటినెంట్స్లో ఉన్న ఏషియాలో మనకు కావాల్సిన మన ఇండియా అనేది మన ఏషియాలో లేదు. ఇప్పుడు ప్రజెంట్ మనది ఇండియా అనేది ఏషియా కాంటినెంట్లో ఒక భాగం. కానీ 250 కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియా అనేది ఈ ఏషియా అనే కాంటినెంట్లో, ఆసియా ఖండంలో మన భారత భూభాగం కలిసి లేదు. ఇది
మన భారత భూభాగం అనేది దక్షిణ భూభాగంలో అయిన గోండ్వానాకు సంబంధించిన దాంట్లో నుంచి ముక్కలుగా విడిపోయినప్పుడు ఈ సౌత్ పార్ట్ అని చెప్పుకున్నాం చూసా, ఈ సౌత్ పార్ట్లో ఉన్న గోండ్వానాలో మనకి సౌత్ అమెరికా, అలాగే మనకి ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అలాగే ఇండియా భాగాలు విడిపోయి ముక్కలుగా విడిపోయి దాంట్లో నుంచి ఇండియా అనేది ఒక పార్ట్ లాగా వచ్చేసి ఆ ఏషియా ప్లేట్కి వచ్చి ఢీకొండింది. అది కొన్ని లక్షల సంవత్సరాల పాటు జరిగింది. ఆ సౌత్ పార్ట్లో ఉన్న గోండ్వానా ముక్కలో నుంచి మన భారత భూభాగం వచ్చేసి ఈ భూమిలో ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ జరుగుతుంటాయి చూసారా, ఈ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్తో పాటు మ్యాగ్మా మూమెంట్స్ వల్ల మన ఇండియా ప్లేట్ అనేది డైరెక్ట్గా వచ్చి ఆసియా ఖండాన్ని ఢీకొట్టింది. సో అలా ఢీకొట్టేటప్పుడు వచ్చినవే మనకి అత్యంత ప్రళయం లాగా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మనకి చూడటానికి ఒక మంచి కళాఖండాలాగా మారి ఒక భారతదేశానికి ఒక పెద్ద సెక్యూరిటీ గోడలాగా మిగిలిపోయిన హిమాలయం, ఆ భారత భూభాగం అనేది 5 సెంటీమీటర్ల స్పీడ్తో నీళ్లపైన తేలుతూ ఒక పాయింట్లో 15 to 20 సెంటీమీటర్ స్పీడ్తో అత్యంత వేగంతో కదిలిన భారత ఖండం. అలాంటి వేగంతో ఈ భూమిపైన ఏ ఖండం కూడా కదలలేదు. భారత ఖండం మాత్రమే 15 సెంటీమీటర్ల వేగంతో కదులుతూ సంవత్సరానికి వచ్చి మన ఆసియా ఖండానికి ఢీకొట్టింది. అలా ఢీకొట్టినప్పుడే మనకి ఫామ్ అయిందే మన హిమాలయాలు, అత్యంత ఎత్తైన హిమాలయాలు అలా మనకి ఆవిర్భవించినాయి. అలాగే మన భూమి పైన ఇలాంటి ఖండాలు ప్రజెంట్ ఉన్న ఖండాలు లేని సమయంలోనే ఒకటే పెద్ద భూభాగం దాని నుంచి 2 పెద్ద భూభాగాలుగా వచ్చిన తర్వాత నుంచి, అంటే ఆ పెద్ద భూభాగాన్ని ప్యాంజియా అంటారు. ఆ ప్యాంజియా నుంచి లొరేషియా, గోండ్వానా ఆ కాలంలో పుట్టిన జంతువులే ఈ డైనోసార్లు. మనం ఇప్పుడు ఈ డైనోసార్లు చాలా పెద్దగా ఉన్నాయి, పెద్ద జీవరాశులు అవన్నీ అనుకుంటాం, కానీ ఆ ట్రయాసిక్ పీరియడ్లో డైనోసార్ల కన్నా పెద్ద పెద్ద మనకి జంతువులు ఉండేవి. రెప్టైల్స్ అంటారు చూసారా, క్రొకోడైల్స్, ఇలాంటివి ఈ జాతికి సంబంధించిన పెద్దవి ఉండేవి, వీటికన్నా చాలా పెద్దగా ఉండేవి. ఇలాగా టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ వల్ల ఖండాలుగా విడిపోయిన తర్వాత భూభాగం అనేది ఒక ప్లేస్ దాకా వచ్చిన తర్వాత వర్షాలు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత మనకి మొక్కలు ఆహార లభ్యత పెరిగిన తర్వాత ఒక్కొక్క జీవరాశి పెరుగుతూ వచ్చి ఇలాగా డైనోసార్ల దాకా వచ్చిన తర్వాత ఈ డైనోసార్లు అనే వాటికి ఆహార లభ్యత పెరిగి వాటి ఆకారాలు పెంచుకుంటూ తోటి జంతువులను చంపుకుంటూ ఒక డిక్టేటర్ లాగా బతికేసినాయి అనుకోండి ఆ టైంలో. ఇలాగా మాకు తిరిగేలేదు, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని విచ్చలవిడిగా డిక్టేటర్ లాగా బతికిన ఈ గొప్ప డైనోసార్ జాతి ఈరోజు నేను ఒక ఆడిటోరియంలో, ఒక మ్యూజియంలో మీకు వీడియో చేసుకుంటూ ఒక బొమ్మలాగా మిగిలిపోయే స్టేజ్కి వచ్చినాయి. అలాగనే ఇప్పుడు ప్రస్తుతంలో కూడా మనకి మనుషులు మాకన్నా పెద్ద మేధస్సు కలిగిన జంతువులు కానీ జీవులు కానీ లేవు అని విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే ఏదో ఒక రోజు కూడా మనుషులు కూడా అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సో అలాగా ఈ డైనోసార్లలో కూడా 3 రకాల జాతులు ఉంటాయి. ఒకటి 2 కాళ్ళ మీద నడిచే జాతి, 2 4 కాళ్ళ మీద నడిచేవి, 3వవి రెక్కలు ఉంటాయి. సో రెక్కలు ఉండేవి కూడా సపరేట్ ఇంకో జాతి ఉంటాయి. ఈ 4 కాళ్ళ మీద నడిచే డైనోసార్లు ఆకుల్ని, గడ్డి మాత్రమే, అంటే శాకాహారులు మాత్రమే, వెజిటేరియన్స్. మిగతావి 2 కాళ్ళ మీద నడిచేవి ఉంటాయి చూసారా, అవి డేంజర్. అవి మనల్ని మాంసాన్ని మాత్రమే తినే ఒక క్రూర జాతికి చెందిన డైనోసార్లు. ఇంకా రెక్కలు ఉన్నవైతే ఇంక ఎలాగో తెలిసిందే, ఈ అన్ని తినేస్తాయి, ఇంకా మాంసం, మీట్ లవర్స్ అవి. సో అలాగా వీటి చరిత్ర ఇప్పటిది కాదు. అలాగా విచ్చలవిడిగా బతుకుతున్న సమయంలో ఈ ఖండాలన్నింటినీ భూమి పైన ఉన్న ఖండాలన్నీ మార్పులు చెందుకుంటూ ఒకలాంటి స్టేజ్కి వచ్చి ఇప్పుడున్న స్టేజ్లా మారక ముందే ఒక టైంలో మనకి ఒక పెద్ద యాస్ట్రాయిడ్, అంటే ఒక పెద్ద ఉల్కా అనేది భూమిపైన తగిపడింది. అది ఎక్కడ మనకి ప్రజెంట్ ఉన్న మెక్సికో ఏరియాలో ఆ పెద్ద యాస్ట్రాయిడ్ అనేది పడింది. అది ఎంత 15 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సైజులో అది ఒక పెద్ద 10 న్యూక్లియర్ బాంబులు పడితే ఎలాంటి ప్రళయం, ఎలాంటి పేలుడు వస్తుందో అలాంటి సైజు ఉన్న ఒక పెద్ద యాస్ట్రాయిడ్ అనేది మనకి మెక్సికో ఏరియాలో పడితే ఒక న్యూక్లియర్ వింటర్ అంటే అంత పెద్ద పొగ కమ్ముకుపోయి మొత్తం అంతా భూమి మొత్తం పొగలతో నిండిపోయి, అదే టైంలో మనకి భూమి పైన ఈ ఇండియా ప్లేట్ కూడా కదులుతూ ఉండేది. ఆ టైంలో మనకి ఇప్పుడున్న ప్లేస్లో ఇండియా లేదు. సో ఇండియా ప్లేట్ ఈ మూవ్మెంట్లో ఉందంటే భూమి కింద మ్యాగ్మా అనేది మరుగుతూ ఉంది. ఫుల్ వేడిగా ఉన్న టైంలో, దాంతోపాటు టెక్టానిక్ ప్లేట్స్ కూడా మూవ్మెంట్ కూడా జరుగుతున్న టైంలో ఇంత పెద్ద యాస్ట్రాయిడ్ అనేది భూమిని ఢీకొట్టడంతో భూమికి ఒక పెద్ద ఎవరు ఊహించని ఒక పెద్ద ప్రళయం అది.
దాన్ని దాటుకుంటూ ఆ టైంలో ఆ పేలుడికి ఆ ఆస్ట్రాయిడ్కి ఆల్మోస్ట్ భూమిపైన ఉన్న 75 to 80% జీవరాశులన్నీ చచ్చిపోయాయి. అలాగా ఇవి మరి అంత పెద్ద పేలుడు జరిగిన తర్వాత మరి ఈ బోన్స్ అన్నీ ఎలా మిగిలి అని డౌట్ రావచ్చు. అవి ఆ పేలుడు నుంచి తప్పించుకోవడం కోసం పారిపోతూ ఉరుకుతూ ఎటో పాటు చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి ఫాసిల్స్ అనేవి ఎప్పుడు మిగులుతాయంటే దానికి ఆక్సిజన్ అందకుండా వాటిని ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉండిపోయినప్పుడు దానికి ఆక్సిజన్ కాంటాక్ట్ లేనప్పుడు మాత్రమే మనకి ఫాసిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలాగ ఏ బురదలోనో లేకపోతే ఎక్కడో చోట గాలి అందని ప్లేస్లో ఇరుక్కుపోయిన స్టేజ్లో ఉన్నప్పుడే ఇలాంటి ఫాసిల్స్ అనేవి ఫామ్ అయినాయి. అలాగనే కూడా మనకి ఈ ఫాసిల్స్ అనేవి ఎక్కువగా కూడా యూరోప్లో, మన నార్త్ అమెరికాలో, ఈ మెక్సికో ఏరియాలో, చైనా ప్రాంతాల్లో, అలాగనే మన ఇండియాలోని మహారాష్ట్ర తెలంగాణ బార్డర్స్లోని నర్మదా దగ్గర ఏరియా ప్రాంతాల్లోని, అలాగనే మనకి గుజరాత్ ప్రాంతాల్లోని అలాంటి ఏరియాల్లో ఇండియాలో కూడా దొరికినాయి డైనోసార్ల తాలూకు అవశేషాలు అనేవి. సో ఇలాగ కానీ ఎక్కువగా ఇలాంటి ఫుల్ స్ట్రక్చర్స్ ఉండేవి, ఫుల్ అంటే ఫుల్ 100% కంప్లీట్ డైనోసార్ అనేది దొరకదు. మిగతా స్ట్రక్చర్స్ అన్నిటి మిగతా పార్ట్స్ని మన వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళే మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసి మిగిలిపోయిన పార్ట్స్ని వీళ్ళు అతికిస్తారు, మిగతా పార్ట్స్ని కొన్ని ఆర్టిఫిషియల్గా చేసి అందిస్తారు. సో అలాగా మనకి డైనోసార్ హిస్టరీ అనేది ఉంటుంది. సో ఒకప్పుడు మమ్మల్ని ఎదిరించడానికి భూమి మీద ఏదీ లేదు అని రెచ్చిపోయిన జీవరాశులు ఈరోజు ఒక బొమ్మల్లాగా మారి నేను మీ దగ్గర వీడియో చేస్తున్నాను. అలాగే మాకు తిరుగులేదు అని రెచ్చిపోయిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక టైంలో ఏదో ఒకటి రియలైజేషన్ తెప్పిస్తారు. సో విచ్చలవిడిగా ఉండాలా లేదా అనేది ఇంకా మనం ఆలోచించుకోవాలి. ఇవి ఇంకా ఇందా 2 చూసాం కదా, ఇవి ఇంకా ఉన్న డైనోసార్లు. ఇవి ఇందా చెప్పాను చూసారా, 4 కాళ్ళ మీద ఉండే డైనోసార్ల జాతులు ఇది ఒకటి. కొన్ని 2 కాళ్ళు ఉంటాయి, కొన్ని 4, కొన్ని రెక్కలు ఉండే జాతులు ఉంటాయి కదా. ఇవి 4 కాళ్ళ మీద ఉండే జాతి. ఇది చూసారా ట్రైసెరాటాప్స్ అంటారు దీన్ని, ట్రైసెరాటాప్స్ పొజిషన్. ఇది 4 కాళ్ళ మీద ఉండి వీపు పైన అలాగా షెల్స్ అనేవి ఉంటాయి వాటికి రక్షణ కోసం. వీటిల్లో చూసారా ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి పెట్టి, ఇలాంటి ఫ్రేమ్స్ అనేవి పెట్టి వాటికి సపోర్ట్గా ఉంచుతారు. వీటిల్లో మనకి భూమిలో దొరికేవి ఓన్లీ బాడీ స్ట్రక్చర్ మొత్తంలో కూడా మనకి ఒక 60-70% మాత్రమే మనకి ఒరిజినల్గా దొరుకుతాయి. మిగతావన్నీ వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారు. డిఫరెంట్ కార్బన్, సిలికాన్ లాంటి ఎలిమెంట్స్తో మిగతా బాడీ పార్ట్స్ని ఫ్యాబ్రికేట్ చేసి వాటికి ఒక రూపాన్ని తీసుకొస్తారు. సో అలాగా చూడండి మనకి వాటి బాడీ స్ట్రక్చర్ని చూపిస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు అవి ఇలా ఉండేవి అనేసి వాటిని యానిమేషన్ రూపంలో మనకి చూపిస్తున్నారు. సో ఇది వాటి బాడీలో నుంచి ఒక పార్ట్ ఇది. సో ఇది మనకి ఫస్ట్ డైనోసార్ జాతి ఇలా ఉండొచ్చు అనేసి మనకు అనుకున్నారంట. దాని తర్వాత ఇలా ఉంటుంది అనేసి ఫైనల్కి వచ్చేసారు. సో ఇవి చూడండి మనకి ఎప్పుడైనా సరే భూమిలో దొరికే అవశేషాలు అనేవి ఈ రకంగా దొరుకుతాయి. ఒక్కొక్క ముక్క దొరుకుతుంది మనకి. సో అలాగా ఇవన్నీ మనకి తవ్వకాల్లో దొరికినవి. ఇవన్నీ ఆ పన్ను చూడండి ఎంత ఉందో. సో అసలు ఆ పళ్ళల్లో నుంచి వాటికి ఒకప్పుడు ఎలాంటి రకాల మన వ్యాధులు వచ్చినాయి, వాటికి ఎలాంటి డిసీజెస్ వచ్చినాయి అనేవి కూడా దాంట్లోంచి మనకి టెస్టింగ్ చేస్తే మనకి వస్తాయి. వాటిలో నుంచి వాటి బాడీ స్ట్రక్చర్ని బట్టి ఇవన్నీ కూడా వాటి ఒక 3D ఎవాల్యుయేషన్ సిమ్యులేటర్లో పెట్టుకొని వాటి బాడీ స్ట్రక్చర్ని పార్ట్స్ బట్టి వాటి హోల్ బాడీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు సిమ్యులేషన్లో పెట్టి తయారు చేస్తారు. చూడండి ఇలాంటి ఒక్కొక్క మొక్క దొరికితే వాటిని అన్నిటినీ దానికి ఒక రూపం తీసుకొచ్చి వీళ్ళు చేస్తారు. అసలు చాలా ఓపిక, చాలా ఇన్వెస్ట్మెంట్, కొన్ని $1,00,00,000 కొన్ని ₹1,00,00,000 కూడా ఖర్చు అవుతాయి ఇవి చేయడానికి. సో ఇలాగుంటాయి. అసలు ఒక డైనోసార్ అనేది ఒక అవశేషం లాగా, ఒక ఫాజిల్ లాగా మనకి ఎలా దొరుకుద్ది అనేది ఇక్కడ చూపించారు క్లియర్గా. ఒకప్పుడు అలాగా మనకి ఈ భూమి పైన అవి బతికినాయి, దాని తర్వాత అవి చనిపోయిన తర్వాత అవి నేలలో కలిసిపోయినాయి. దానిపైన ఇంకా జంతువులు బతికే ఉండేవి. ఆ నేల లోపలికి వెళ్ళిన తర్వాత డీకంపోజిషన్ స్టార్ట్ అయిన తర్వాత వాటికి కంప్లీట్ ఆక్సిజన్ దొరకనప్పుడు వాటి బోన్స్ అనేవి డీకంపోజ్ కాకుండా అలాగా మనకి దొరికిపోతాయి. దాన్ని మన డిస్కవర్ చేసే వాళ్ళు అలా
మనకి ఆర్కియాలజిస్టులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం దాన్ని క్లియర్గా ఒక్కొక్క పార్ట్ని మనకి బయటకు తీసుకొని ఇప్పుడు మనకి ఇలాగా ఈ మ్యూజియంస్లోకి ఇలాగ తీసుకొని వస్తారు. సో అలాగా వీటి హిస్టరీ చాలా పెద్దది. భూమి పుట్టక అంటే సరదాగా మనం భూమి పుట్టక ముందు అంటారు కదా, అలాగా భూమి పుట్టినప్పటి నుంచి భూమి పుట్టిన ఎర్లీ స్టేజ్లో పుట్టిన ఒకనొక జంతు ప్రాణి ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూపిస్తున్నారు వీటిల్లో ఒరిజినల్గా దొరికినవి కలర్స్లో ఉన్నవి, మిగతావన్నీ ఫ్యాబ్రికేట్ చేసిన బోన్స్ అనేవి ఇవన్నీ కూడా. సో వీటిలో 2004లో దొరికింది, 2005, 2002, 2006 ఇలా డిఫరెంట్ ఇయర్స్లో మనకి దొరికింది. సో అలాగా ఇదొక దీని మెడ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో దీని భారీ ఆకారం ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. దాని హెడ్ చూడండి, ఇది ఒక డైనోసార్, దాని హెడ్ ఎంత ఉందంటే దాని బాడీ ఇంకెంత ఉండాలో ఒకసారి అది మీరే ఊహించుకోండి. చూసారా ఏదో కరెంట్ తీగలాగా ఉంది కదా, ఈ తీగని ఇలా ఫాలో అవుతూ వెళ్దాం, మనకి అసలు ఏం దొరికిద్దో చూద్దాం. ఈ తోక వెళ్తూనే ఉంది. ఇది ఈ మ్యూజియంలో ఉన్న అతిపెద్ద డైనోసార్ ఇది. చూడండి దీని బాడీ ఎంత ఉందో, దీని నెక్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఉందో. నేను ఫ్రంట్ నుంచి మొత్తం చూపిస్తాను ఒకసారి. అదిగో చూడండి, ఆ డైనోసార్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది, ఆల్మోస్ట్ దాని తోకతో కలిపి. సో దీంట్లో కూడా అంతే, దీని ఫుల్ బాడీ అనేది మనకి ఎప్పుడూ దొరకదు. ఏ డైనోసార్కైనా కూడా మనకి ఫుల్ బాడీ పార్ట్స్ అనేవి దొరకవు. వాటిల్లో 60%, 70% దొరికితేనే చాలా ఎక్కువ దొరికినట్టు. కొన్ని దొరికిన ఒక 2-3 ముక్కల నుంచి దాని బాడీ ఎలా ఉంటుంది అనేసి వీళ్ళు 3D సిమ్యులేషన్లో వాళ్ళు గెస్ చేసి వాళ్ళు ఇలాగ ఒక స్ట్రక్చర్ని తీసుకొస్తారు. సో ఇదిగో చూడండి, ఇది ఒక పార్ట్, ఒక మనకి ఈ ఫాజిల్ నుంచి దొరికిన ఒక పార్ట్. అసలు టచ్ చేయండి అసలు ఎలా ఉంటుందో చూడటానికి అన్నట్టుగా ఇచ్చారు. దీని పైన పార్ట్ అనేది దీన్ని అంతా క్లీనింగ్ చేసుకోవాలి అట్లా. ఇది ఈ జాతి అనేది మనకు అసలు డిస్ప్లేలో పెడితే ఎలా ఉంటుంది అనేది రియల్ బోన్స్తో చేస్తే ఇలా ఉంటుంది. ఇంత పెద్ద జంతువు. దీంట్లో ఆల్మోస్ట్ మనం ఎలా ఉన్నామంటే దాంట్లో ఒక బోన్ సైజ్ అంత ఉన్నాం మనం. దాంట్లో మెడలో ఉన్న ఎన్ని 4, 5, 15, 16 బోన్స్ ఉంటే ఆ 16 బోన్లో ఒక బోన్ అంత లేవు మనం. దాని సైజులో మనం ఎంత బచ్చగలం. నేను చూడండి అసలు ఇది ఇంకా ఇది వేరే డైనోసార్ది. దీని పార్ట్ ఎంత ఉందంటే దీని అసలు మొత్తం డైనోసార్ ఆకారం ఇంకెంత ఉంటుంది అసలు. సో అలాగా వీళ్ళు ఇలాగా క్లీనింగ్ అనేది వీళ్ళ ప్రాసెస్ అనేది అలా ఉంటుంది. సో ప్రతి పార్ట్ అనేది చాలా డీటెయిల్గా క్లీన్ చేసుకుంటా, ప్రాపర్ లిక్విడ్స్ని వాడుకుంటూ పైన ల్యాబొరేటరీ కూడా ఉంటుంది. సో అలా చేస్తారు వీళ్ళు పర్టికులర్గా రీసెర్చ్ అనేది. దాన్ని బట్టి వీళ్ళు ఓవరాల్గా దాని డిజైన్ ఎలా ఉందనేది వాళ్ళకి ఎస్టిమేట్ వేస్తారు. సో ఇది ఇలా జరుగుద్ది ఇక్కడ మనకి ఫాజిల్స్ ఎక్స్ట్రాక్షన్, దాన్ని ప్రిజర్వేషన్ అనేది. సో మన ఇండియాలో కూడా దొరికిన ఇలాంటి ఫాజిల్స్ అనేవి. అదండి లోపల మ్యూజియం లోపల అలా ఉంటాయి. మనం ఇందా లోపలికి వెళ్ళి తిప్పినాంచే కదా. సో మొత్తం చూసుకొని ఇప్పుడే బయటకు వచ్చేసాయి ఇంకా. సో అదండి, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈరోజు మనకి మంచి డైనోసార్ వీడియోలు, డైనోసార్ అవశేషాలు, వాటి చరిత్ర అంతా తెలుసుకున్నాం కదా. ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే మనం ముందు వీడియోల్లో కామెంట్ చేయండి. మొత్తం అమెరికాలో అలాంటి కాన్సెప్ట్స్, అలాంటి ఏరియాస్, ప్రాంతాలు అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో అదే దట్స్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్ బాయ్. అనుకుంటా.